కొన్ని మాటలు దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుని వింటున్నాం. చూడండి, మలాకి 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుంటాం. మలాకి 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుంటాం. అది కూడా మనం ఒక భాగం, అంటే మొదటి 2.5 వరుసలు చదువుకుంటాం. మలాకి 1వ అధ్యాయం 13వ వచనంలో, నా వెనక చెప్పండి, అందరూ నా వెనక చెప్పండి. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన చెలవిచ్చుచున్నాడు. 12వ వచనం కూడా అందరం చదువుతాం. 12వ వచనం, అయితే యెహోవా భోజన బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనం నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. దేవుని ఏర్పాట్లో ప్రభు బలలో మనం పాలు పొందినట్లు ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో బల్లను తృణీకరించుచున్నారు. మరి దేవుడు నాకు ఈ భాగం మీకు చెప్పాలని నా గమనానికి తీసుకొచ్చాడు. కనుక బల్లను తృణీకరిస్తున్నారంట. ఎవరు వాళ్ళు? బల్లలో పాలు పొందేవాళ్ళు, బల్లలో పాలు పొందు అనుభవం ఉన్నవాళ్ళు బల్లను తృణీకరిస్తున్నారు. బల్లను ఇంకో మాట ఏముంది 12వ వచనంలో, భోజనపు బల్ల అపవిత్రము, భోజనము నీచము. 7వ వచనంలో యెహోవా, చివరి వరుసలో, యెహోవా భోజన బలను నీచపరిచినందు చేతనే గదా. కనుక దేవుని బల్లను తృణీకరించువారు లేదా దేవుని బల్లను నిర్లక్ష్యము చేయువారు, దేవుని బల్ల యొక్క ప్రాముఖ్యతను కాపాడలేనివారు, ప్రభువు బల్ల ప్రాముఖ్యత ఏంటి చెప్పండి? తెలుసా? తెలీదా? బల్ల ప్రాముఖ్యత ఏంటి? అసలు బల్లలో ఏముంది చెప్పండి? బల్లలో ఏముంది? మన దగ్గర బల్లలో ఏముంది? ప్రభు దేహానికి చూసిన రొట్టె, మరి ఇంకా ఆయన రక్తముతో నింపిన పాత్ర కదా. ప్రభు దేహానికి సూచనకున్న రొట్టె, ఆయన రక్తముతో నింపబడిన పాత్ర. ఈ రెండు ఏం చూపిస్తున్నాయి మనకు? అంటే ప్రభువు బలను నిర్లక్ష్యం చేస్తున్నాం అనే దానికి అసలు ఏముంది దాంట్లో అంటే, ఆయన రక్త మాంసాలు ఉన్నాయి. ఏమున్నాయి ప్రభు బలలో? రక్త మాంసాలు ఉన్నాయి. ఆ రక్త మాంసాలు దేనికి సూచన? ఇప్పుడు ఒక వ్యక్తి శరీరంలోని రక్తము మాంసం తీసి ఒక పక్కన పెట్టారండి, ఏంటి సూచన? ఏంటి దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి యొక్క మాంసం ముద్ద తీసి ఆయన దేహంలోని రక్తం తీసి ఒక చోట పెడితే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి ఏం జ్ఞాపకం చేస్తుంది? మన కొరకై నల్లగొట్టబడిన యేసు ప్రభు యొక్క దేహము, మన కొరకై చిందిన ఆయన పవిత్రమైన రక్తం. కనుక ఇప్పుడు ఆయన మన కొరకై నల్లగొట్టబడ్డాడు, ఆయన దేహం నల్లగొట్టబడింది. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు చెప్పండి? ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? ఎన్ని? 1 తక్కువ 40. 39 కంటే కూడా 1 తక్కువ 40 అంటే బాగుంటుంది. 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. సరే, ఎన్ని మేకులు కొట్టారు ఆయనకి? 3 మేకులు కొట్టారు. చేతుల్లో 2, 2 కాళ్ళల్లో 1, 3 మేకులు కొట్టారు. పక్కలో ఎన్ని బల్లెపోట్లు పొడిచారు? 5. పక్కల్లో ఎన్ని బల్లెపోట్లు పొడిచారు? 5. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. చెప్పండి, పర్లేదు, ఏం కాదు చెప్పండి. 10 పొడిచారని చెప్పినా నష్టమేం లేదు. ఎందుకంటే వాడు పొడిచింది ఒకటే, అక్కడ మనం మిగిలిన 9 మనం పొడుస్తున్నామని అర్థం. 10 పొడిచారని చెప్పినా తప్పు లేదు. వాడు ఒకటే, మనమైతే మిగిలిన 9 మనం పొడుతున్నాం. వారానికి ఒకటి మనం పొడుతున్నాం. ఇప్పుడు ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు మనం అన్ని పోట్లు పొడుచున్నట్టే. కనుక యేసు ప్రభు పక్కల్లో 1 బల్లెపోటు, చేతులలో 2, కాళ్ళలో 1 మేకులు కొట్టబడ్డాడు. 39 కొరడా దెబ్బలు కొట్టబడ్డాడు. అంతేకాదు, ఆయనకు ఎన్నో రకాలైన చిత్రహింసలు పెట్టారు, అవమానకరమైన మాటలు మాట్లాడారు, ముఖం మీద ఉమ్మివేశారు,
తర్వాత ఇదంతా చాలదన్నట్టుగా కలువరి శిలువలో ఆయనను ఏం చేశారు? చంపారు అని అన్నాడు పేతురు. మీరు ఆ జీవాధిపతిని చంపితిరి. ఎవరు? మీరు ఆ జీవాధిపతిని చంపితిరి అని వ్రాయబడింది. ఇప్పుడు మనం చెప్పాలా? చెప్పండి, నేను ఆ జీవాధిపతిని చంపుతున్నాను. బాగుందా? ఏంటి చెప్పలేదు మీరు? అంటే చెప్పకపోతే నేను ఆ లెక్కలో నేర్చుకుంటున్నారా? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇప్పుడు కూడా ఆయనను మనం చంపుతూనే ఉన్నాం, మరలా చిలువ వేస్తూనే ఉన్నాం. అందుకని మరలా చిలువ వేసే పరిస్థితి ఏంటంటే ఆయనకి మనం లోబడి జీవించని కారణమే. మనం ఆయనకు లోబడి జీవించని కారణమే. కాబట్టి యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఒకరు ఆలోచించండి, ఈ మాట ఆలోచించండి. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు అని ఆలోచించండి. యేసు ప్రభు ఎవరి కొరకు? నా కొరకు చనిపోయినాడు. నీ కొరకు ఒక వ్యక్తి చనిపోయినాడు అంటే చేయం కుట్టినట్టు కూడా ఉండదా? నీకు చేయం కుట్టినట్టు కూడా లేదా? త్రోవన నడుచువారులారా ఇలా జరుగుట చూడగా మీకు చింత కలగట్లేదా అని విలాప వాక్యాల్లో రాశారు. 1:12 త్రోవన నడుచువారులారా ఇలా జరుగుట చూడగా మీకు చింత కలగలేదా? ఆయనను మీ కొరకై కలువరి శిలువలో వేలాడదీస్తే మీకు చింత లేదా? ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొడితే మీకు చింత లేదా? ఆయన పక్కలో బల్లె పోటు పడితే మీకు చింత లేదా? ఆయన యొక్క దేహమును 30 కొరడా దెబ్బలతో చీల్చారంటే మీకు చింత లేదా? మీ కొరకు ఇవన్నీ ఆయనకు శిక్షగా వేశారు, మీకు చింత లేదు. ఉండదు, మనకు చింత ఉండదు. అందుకని ఏం చేస్తున్నాము? ప్రభు బలను తృణీకరిస్తున్నామంటే అర్థం ఏంటి? ఆయన మరణం యొక్క విలువ మనకు తెలియదు. ఆయన మరణంలో ఉన్న ఆయన యొక్క ప్రేమను మనం గ్రహించలేకపోతున్నాం. మన కొరకై ప్రేమ గల రక్షకుడు కలువరి చిలువలో ప్రాణాన్ని పెట్టాడంటే నాకైతే రోమాలను లెక్కపొడుచుకుంటాను. నా కొరకు ఆయన చనిపోయాడంటే ఒక్కోసారి ఇది ఆలోచిస్తే ఒక 2-3 కళ్ళ నీళ్ళని కారుతాయి నాకు ఒక్కోసారి. అంటే ఇప్పుడు మరి వస్తే అది లేదు కానీ నాకు ఒక్కోసారి నా కొరకు ఆయన చనిపోవడం ఏంటి అని ఆలోచిస్తే కళ్ళమంటే నీళ్లు తిరుగుతూ ఉంటాయి కళ్ళల్లో. కళ్ళు మూయంగానే 2-3 సుక్కలు కారిపోతూ ఉంటాయి. అంటే నా కొరకు ఆయన చనిపోవడం ఏంటి? అది ఎంత ప్రేమ గలవాడు, ఎంత జాలి గలవాడే చనిపోయాడు. అసలు ఎవరైనా చనిపోతారా నా కోసం ఎవరైనా చనిపోతారా? ఒకవేళ నన్నే కాపాడాలని ఎవరైనా వచ్చినా నా బదులు వాళ్ళకి అపాయమైంది అనుకోండి, ఓరే నాయన నా బతుకు నేను బతుకుతాను, నీ సావు నువ్వు సావు అని వదిలేసి వెళ్ళిపోతాను కాదా? ఈ లోకంలో మనుషుల వైఖరి అట్లా ఉంది. నీ సావు నీవు సావు, నా బతుకు నేను తీసుకుంటా. అవసరమైతే బస్టాండ్లో బఠానీలు అమ్ముకొని బతుకుతాను, కానీ నీ సావులో నీ ఇబ్బందిలో నేను నీకు తోడుగా రాను. ఇప్పుడు ఆలోచించండి, యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే మన విమోచన కొరకు చనిపోయాడు. మనమేమో ఆయన ఏర్పాటులో జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించుట కొరకు చనిపోయాడు. ఆయన మన పాపాల నుంచి మనం మన్నించి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు చనిపోయాడు. ఈ చనిపోయిన ఆయన జ్ఞాపకం చేసుకుంటూ పాలు పొందే ఈ బలను తృణీకరిస్తున్నావు నువ్వు. బల్ల యొక్క ప్రాముఖ్యత గుర్తు చేసుకోండి మీరు. బల్లలో మనం పాలు పొందితే కలిగే ప్రయోజనాలను పోగొట్టుకుంటున్నాం ఆ బలను తృణీకరించడం చేత. బలలో మనం పాలు పొందితే కలిగే ప్రయోజనాలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? నిష్ఫలులు కాకుండా చేస్తాయి. మనల్ని ఏం చేస్తాయంటే ఆత్మీయమైన సోమర్తనంలో పడిపోకుండా చేస్తాయి, నిర్లక్ష్యంగా జీవించకుండా చేస్తాయి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటట్లు చేస్తాయి. ఏంటవి? ప్రభు బలలో మనం పాలు పొందితే కలిగే ప్రయోజనాలు. దేవుని భయంతో మనం జీవించేటువంటి వారంగా ఉంటాం. నేను ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడేమో అనే భయము మనలో పుట్టాలి. పుడుతుందా మీకు? పుడుతుందా లేదా? లేదు, మీకు పుట్టట్లేదని నాకు తెలుసు. ఎందుకంటే పుడితే ఒక్క ఆదివారం అయినా బల్లలో పాలు పొందకుండా మీరు ఉండరు. పుడుతుందని చెప్తే మీరు పుడుతుంది అంటున్నారులే, కానీ పుడితే ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకోరు, నిర్లక్ష్యంగా ఉండరు, దేవుని బలను తృణీకరించరు. ఒక్క ఆదివారం బలలో చెవైపోతే ఏందో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళం. మా గతంలో మేము విశ్వాసంలో ఉన్నప్పుడు ఎవరైనా పొరపాటున మందుని నడదనుకోండి, వాళ్ళు నాతో సంభాషణ చేసేవాళ్ళు. అన్న పోయిన వారం బలలో పాలు పొందలేకపోయానన్నా, పోయిన వారం బల్ల పోగొట్టుకున్నానన్న, ఏదో కారణం చేత ఊరు వెళ్తారు. వాళ్ళకే అవసరాలు ఉంటాయి కదండి. ఊరు వెళ్తారు, ఏదో ఇబ్బంది, ఊరు వెళ్ళి వచ్చారు, లేకపోతే ఏదో పని మీద వెళ్ళి వచ్చారు, బల్ల పోయిందంటే వాళ్ళు ఎంతో మదన పడిపోయారు, తపన పడిపోయారు. అయ్యో బల్ల పోగొట్టుకున్నానన్నా, చాలా నష్టపోతున్నానన్నా అనేటువంటి సందర్భాలు నాతో మాట్లాడిన వాళ్ళు అనేకులు ఉన్నారు.
కనుక ఒక వారం నువ్వు బల్ల పోగొట్టుకుంటే ఎంత నష్టపోతావో నీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే నువ్వు ఆ బల్లను, దాని ప్రాముఖ్యతను గుర్తిస్తావు, దాన్ని తృణీకరించవు, దాన్ని నీచమైనదిగా ఎంచవు, దాన్ని ఏంటంట అపవిత్రమని ఎంచవు, లేకపోతే దాన్ని అపవిత్రపరిచే వ్యక్తిగా నీవు ఉండవు. బల్ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలంటే మనం ఏం చేయాలంటే ఒక మంచి స్వభావం కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. ఏంటి ఆ స్వభావము? ఆత్మీయమైనటువంటి బలమైన ఆత్మీయమైన జీవితం కలిగిన వాళ్ళుగా, ఆత్మీయంగా ఆలోచించే వాళ్ళుగా ఉండాలి. దేవుని సంగతులను గురించి ఆలోచించే వాళ్ళు ఉండాలి. దేవుని సంగతుల గురించి ఆలోచించే వాళ్ళు లోకపరమైన సంగతుల గురించి ఆలోచించరు. ఇక చెప్పే కదా, మా ఇంట్లో వాళ్ళు చనిపోయినా మేము వెళ్ళలేదండి. అంటే అక్కడ మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేసాం. మా ఇంట్లో వాళ్ళు చనిపోతే, మా అమ్మ చనిపోయిన రోజు, లేకపోతే మా అమ్మ చనిపోయిన సందర్భంలో, మా బావమరి చనిపోయిన సందర్భంలో, మా మేనమామ చనిపోయిన సందర్భంలో, వాళ్ళ మేనమామ చనిపోయిన సందర్భంలో, ఇట్లా మా బంధువులు ముఖ్యమైన వాళ్ళు చనిపోయినా ఆరాధనే ఇంపార్టెంట్. ఆరాధన ఆపొచ్చు, వీళ్ళు రావచ్చు, కానీ దానికంటే కూడా ఇదే ఇంపార్టెంట్. మనం అయితే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మన దగ్గర కొంతమంది ఊరికి వెళ్ళారు, ఇప్పుడు 4 వారాలు అయింది, సుమారుగా 3-4 వారాలు అయిపోయింది, ఇంతవరకు కనపడలే, అడ్రస్ లేరు, ఫోన్ చేయలే. వాళ్ళు ఎట్టున్నారో నాకు ఎట్ట తెలుసుద్ది? వాళ్ళు ఎట్టున్నారు? ఆత్మీయంగా పడిపోయారో ఆత్మీయంగా ఉన్నారో నాకు ఎట్ట తెలుసుద్ది? వాళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే సోమరితనంలో ఉన్నారనిపించింది నాకు. సోమరులుగా ఉన్నారు, అక్కడ బంధువుల దగ్గర ఉన్నారు, గడిచిపోతుంది, అంత జరిగిపోతుంది అనుకున్నట్టున్నారు. ఎంతసేపు చూస్తామండి? ఎవరైనా బంధువులు చూడటానికి ఎంతసేపు చూస్తాం? 1 రోజు, 2 రోజులు, 1 వారం బహుశా, అంతే కదా. ఆదివారం తర్వాత వెళ్తే మళ్ళీ ఆదివారం లోపు నువ్వు తిరిగి వచ్చేయాలి. ఆదివారం పోగొట్టుకునే లక్షణమే నీకు ఉండకూడదు. అదే ఆత్మీయమైన సోమరితనం. కనుక ఆత్మీయమైన సోమరితనం మనం ఏం చేస్తుంటే నిష్ప్రయోజకులను చేస్తుంది. చూడండి, 2 పేతురు 1వ అధ్యాయం, 2 పేతురు 1వ అధ్యాయము, 2 పేతురు 1వ అధ్యాయము 8వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం. 2 పేతురు 1:8. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఏంటంట? 8 ఏముంది? ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. 9వ వచనం చూడండి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. సరే, 9వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఆత్మీయమైన గుడ్డితనం అంటే ఏమంటారు? ఆత్మీయ గుడ్డితనం వాళ్లకు కలిగేది ఉంటుంది. ఆత్మీయంగా వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోతారు. అందుకనే 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం రాయబడింది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసనని రాయబడింది. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? సాతానుడు అవిశ్వాసంలో ఉన్న వాళ్ళకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మీయంగా నిష్ఫలులు అయిపోతున్నారు, సోమరితనం గల వాళ్ళు అయిపోతున్నారు. ఇవి లేకపోవట చేత అంటే ఏం లేవు? చూడండి పైన 5వ వచనం నుండి ఈ హేతువు చేత, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమును గలవారై ఉండాలని. మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. 2, మీరు విశ్వాసం గలవారై ఉండాలి. 3, సద్గుణము కలిగిన వారుగా ఉండాలి. 4, జ్ఞానము కలిగిన వారు ఉండాలి. 5, ఆశా నిగ్రహం కలిగిన వారు ఉండాలి. 6, సహనము కలిగిన వారు ఉండాలి. 7, భక్తిని కలిగిన వారు ఉండాలి. 8, సహోదర ప్రేమ కలిగిన వారు ఉండాలి. 9, దయ కలిగిన వారు ఉండాలి. ఇవన్నీ ఏం చేస్తాయంట మిమ్మల్ని? ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును.
ఈ 9 రకాల విషయాలు మన జీవితంలో ఉంటే ఆత్మీయ సోమరులము కాము, ఆత్మీయంగా సోమర్తనంలో పడిపోము. కనుక దేవుని మందిరం పోగొట్టుకోము, బళ్ళను తృణీకరించము, ఆరాధన మిస్ కాము, ప్రార్థన మర్చిపోము, వాక్యం చదువుకోవడం మర్చిపోము, దేవుని మందిరానికి వెళ్ళడం మర్చిపోము, సమయానికి వెళ్తాం. నిన్నే మొన్న జేఈ మెయిన్స్ గురువారం జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినాయి మన విజయవాడలో 1 నిమిషం ఆలస్యమైందని ఆపేశారు చాలామందిని. అదేంటంటే కరెక్ట్ టైంలో హాల్లో పోవాలా, 1 నిమిషం ఆలస్యమైన ఆపేస్తారు. ఆపేస్తే కింద పడి గొక్కబెట్టి ఏడ్చారు రాయడానికి వెళ్ళి ఆలస్యమైన వాళ్ళు. కింద పడి గొక్కబెట్టి ఏడ్చారు, అయ్యో మా జీవితం అన్యాయం అయిపోయింది, మా జీవితం నష్టపోతున్నాం అని. ఎంత బతిమలాడినా అక్కడ లోపల పంపించే వాళ్ళు పంపించలేదు, ఎంత బ్రతిమలాడినా లోపల పంపించే వాళ్ళని పంపించలా. చాలా బాధపడ్డారు, ఏడ్చారు, మా జీవితం నాశనం అయిపోతుంది, వదలండి సార్, ప్లీజ్ సార్ అని కాళ్ళు పట్టుకున్నారు, దండాలు దాఖలు పెట్టారు. నాట్ అలౌడ్. నేను మందిరంలోకి అయితే అలౌ చేయాలి. నువ్వేమో అక్కడ పరీక్ష హాల్లోకి అలౌ చేయని ఆఫీసులు ఉన్నారు మన కాలంలో, ఇక్కడ పరీక్ష రాయడానికి వెళ్ళే హాల్లోకి. కానీ మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు మాత్రం ఏ టైంలోనూ నిర్భయంగా మందిరానికి రావచ్చు. ఏంటి కారణం? స్వేచ్ఛ. మనకు ఆ స్వేచ్ఛ ఉంది. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? మీరు ఆత్మీయంగా సోమర్తనం కలిగి ఉన్నారు. గుడ్డి వాళ్ళుగా ఉన్నారు, చూడలేని వారు ఉన్నారు, దేవుని సంగతులను గ్రహించలేని వారు ఉన్నారు, దేవునికి తగినట్లు జీవించలేని వారు ఉన్నారు. అలాంటి పరిస్థితి ఎందుకు కలిగిందంటే సోమరితనము, ఆత్మీయమైన సోమరితనం. ఆత్మీయమైనటువంటి బలంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? టక మందిరానికి బయలుదేరి వచ్చేయాలి, అంతే, పడదొక్కుని వచ్చేస్తారు. సరే, నేనే ఏం చేస్తున్నానంటే 1 పావుగంట ఆలస్యంగానే మొదలు పెడుతున్నా మందిరం. సరే, ఎవరో కొంచెం బలహీనలు ఉంటారులే, మళ్ళీ చూడండి పోవాలని 1 పావుగంట ఆలస్యంగానే మొదలు పెడుతున్నాను. ఈరోజు మరీ ఇంకా ఆలస్యం చేసి 11ంటికి మొదలుపెట్టా, ఇంకో పావుగంట లేటుగా స్టార్ట్ చేశా. అంటే ఎవరైనా వస్తే బాగుంటుందంటే, ఎవరైనా వస్తారేమో చూస్తే ఎవరు రాలా. సర్లే, ఇక లాభంలా మనం ప్రార్థన చేసి నేను పాట పాడినప్పుడు లీడైనప్పుడు కొంతమంది వచ్చారు. అంటే ఇంకా చాలామంది రావాల్సిన వారు ఉన్నారు. దీని అర్థం ఏంటంటే ఆత్మీయమైన పరిపక్వత వాళ్ళలో లేదు. దేవుని యొక్క మరణం యొక్క విలువ వాళ్లకు తెలియదు. దేవుని ఆరాధన యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించలేదు. దేవుని బలలో పాలు పొందుట కొరకైన ఆ యొక్క ఆసక్తి వాళ్లకు లేదు. ఆత్మలో తీవ్రత లేదు. ఆత్మలో తీవ్రత లేని వాళ్ళే బలాన్ని తృణీకరిస్తారు. వెళ్ళపోతే ఏమైందిలేండి, వెళ్దాంలేండి. కనుక ఈ ఆలోచన పుట్టించే వాళ్ళు కూడా ఎవరు? సాతానుడు మనలో దూరతాడు. మందిరానికి వెళ్ళే ముందే వస్తాడు. నేను మందిరానికి బయలుదేరే ముందే వస్తారు నా దగ్గరకు కూడా. చాలా పర్యాలు గమనించాను. వెళ్ళి ఆ బండి ఎక్కిపోతూ ఉంటాను, అలా నీతో మాట్లాడాలంటూ వస్తారు. ఏం చేస్తా, ఏంటి సంగతి, ఫలానా, సాయంత్రం మాట్లాడదాం, ఇంకేం లేదు, చాలా అర్జెంట్, సాయంత్రం మాట్లాడదాం. సాయంత్రం మాట్లాడడం ఏంటి? ప్రార్థన చేస్తా, సాయంత్రం మాట్లాడదాం, అంతే. మందిరం విషయంలో ఆలస్యం అయితే నిన్ను ఎందుకు ఆపకూడదు అని అడుగుతున్నాను నేను. ఏమండి, జేఈ మెయిన్స్ వాళ్ళని ఆపేశారు కదా, కొన్ని ఎగ్జామ్ హాల్లో నిమిషం ఆలస్యం అయితే ఎంటర్ కానివ్వరు కదా. మందిరం ఆలస్యం అయితే నేను ఎందుకు ఆపకూడదు? నీకున్నటువంటి నీ యొక్క భక్తిలో ఉన్న లోపాన్ని ఎందుకు సరిదిద్దకూడదు? నీ విశ్వాసాన్ని ఎందుకు సరిచేయకూడదు? నీ నడకను ఎందుకు సరిచేయకూడదు? నీ ప్రవర్తన ఎందుకు సరిచేయకూడదు? నీ యొక్క సోమరితనాన్ని ఎందుకు పోగొట్టకూడదు? ఒక భక్తుడు అన్నాడు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, చీమలను చూసి నేర్చుకో అంటున్నాడు. కనుక ఇలాంటి సోమరితనంలో మనం పడిపోవడానికి గల కారణం ఏంటంటే నిర్లక్ష్యం. మనము ఇలా సోమరితనంలో పడిపోవడానికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఏం నిర్లక్ష్యం చేస్తాం చెప్పండి? మనం ఏం నిర్లక్ష్యం చేస్తాం? నేను ముగించాలా, 10 నిమిషాల్లో ముగిస్తా, మీరు తొందరగా చెప్తే 10 నిమిషాల్లో ముగిస్తా. ఏం నిర్లక్ష్యం చేస్తాం మనం నిర్లక్ష్యం చేసేది ఏంటి? తినటం నిర్లక్ష్యం చేస్తామా? చెప్పండి, తినడం నిర్లక్ష్యం చేస్తామా? సినిమాలు వచ్చి టీవీలో సీరియల్ వస్తుంటే నిర్లక్ష్యం చేస్తామా? టయానికి వెళ్ళి కూర్చుంటావే, సీరియల్ చూస్తారా? అమ్మా, నేనేదో మాట వరుస కంటే మీరు నిజంగానే ఏ సీరియల్ చూస్తారో కూడా అవన్నీ గుర్తులు వచ్చేస్తున్నట్టున్నాయి మీకు. సీరియల్ చూడొచ్చా? సినిమాలు చూడొచ్చా? టీవీ చూడొచ్చా?
ఒక ఇంటికి వెళ్తే టీవీ కనపడింది, ఎంత పెద్ద టీవీ ఉంది. ఎందుకన్నా టీవీ అంటే వార్తల కోసం బ్రదర్ అన్నాడు. వార్తలు చూస్తాడు. వార్తలు ఎప్పుడు వస్తాయి చెప్పండి మనకి? వార్తలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి. ఎప్పుడు పెట్టి ఉండదు టీవీ. ఏంటనంటే వార్తలు అంటాడు. అదేంటి మధ్యలో ఏదో వస్తుందంటే అడ్వర్టైజ్మెంట్ అంటాడు. ఏంటి అది అడ్వర్టైజ్మెంటు? సినిమా సంబంధించిన అడ్వర్టైజ్మెంటు. వాళ్ళు చేసి ఎన్ని చూపిస్తారుగా అడ్వర్టైజ్మెంట్లో, ఆయన చూస్తున్నాడుగా. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? వార్తలు చూస్తున్నాడు, సినిమా చూస్తున్నాడా? కనుక అవన్నీ పర్ఫెక్ట్గా చూస్తామే, అవన్నీ బాగానే. తినే విషయం టైంకి రావాలా మనకు, మళ్ళీ అన్నీ రావాలా, పంచపక్ష పరమాన్నాలు రావాలి మనకి. ఏంటి ఒక్కడ తగ్గిన ఒప్పుకోమే. టీవీ టెన్షన్గా టీవీ ముందు కూర్చుంటామే, లేకపోతే ఏం చేయాలనుకుంటే అడ్డు లేకుండా చేసేస్తుంటామే. మరి ఈ విషయం ఏంటి? దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎందుకు ఇట్లా అయిపోతున్నాం అనంటే అదే మన యొక్క ఆత్మీయమైన, అదే నిర్లక్ష్యం. రక్షణను గురించిన నిర్లక్ష్యం. చూడండి హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 2వ అధ్యాయము 3వ వచనం దయచేసి చూడండి. హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. ఏమి నిర్లక్ష్యం చేస్తున్నాం చెప్పండి? ఆత్మీయమైన సోమరులమైపోవడానికి గల కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటి? రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాం. రక్షణను నిర్లక్ష్యం చేయడం అంటే రక్షణను తృణీకరిస్తున్నాం, రక్షణను నిరాకరిస్తున్నాం, రక్షణను త్రోచివేస్తున్నాం. లేదా రక్షణలో కొనసాగలేని పరిస్థితులు ఉంటున్నాయి. రక్షణను మనం ఏం చేస్తున్నాం? కాపాడుకోలేకపోతున్నాం. అందుకని ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుంటామని వ్రాయబడింది వాక్యం. మనం ఆత్మీయంగా సోమరితనంలో పడిపోవడం కనుక కారణం, మొట్టమొదటి కారణం చెప్పండి, రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నామా? మీరే చెప్పారు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నామన్నారు. అంతే, అందరూ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నట్లే. రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆత్మీయంగా సోమరులైపోతున్నాం, పడిపోతున్నాం, చెడిపోతున్నాం, పతనం అయిపోతున్నాం. ఎన్నో బాధలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు నీ జీవితంలో సంభవించడానికి కారణం ఇదే. ఎన్నో దిగుళ్ళు, తెగుళ్ళతో బాధపడే కారణం ఇదే. ఎన్నో రకాల అవస్థలు పడుతున్నావు. కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి, సాఫీగా వెళ్ళాల్సిన నీవు కుంటుకుంటూ నడిచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నీకు ఎన్నో కష్టాలు కోరి తెచ్చుకుంటున్న నీకు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న కారణమే దానికి ఒక సందర్భం. కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది దినాల్లో. రక్షణ ఎంత గొప్పదో తెలుసా మీకు? ఏమన్నాడు అక్కడ? ఇంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ? ఎంత గొప్ప రక్షణ అండి! నీ కొరకు ఒక వ్యక్తి కలువరి చిలువలో ప్రాణం పెట్టినంత, నీ కొరకు తన రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చినంత, నీ కొరకు 39 కొరడా దెబ్బలు తిన్నంత, నీ కొరకు తలపై ముండ్ల కిరీటం ధరించుకున్నంత, నీ కొరకు ఆయన ముఖముపై ఉమ్మి వేయబడినంత గొప్ప రక్షణ, గొప్ప అవమానాన్ని నీ కొరకు భరించి నీ కొరకే సంపాదించిన రక్షణను నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. రక్షణలో కొనసాగలేకపోతున్నావు. రక్షణను నిర్లక్ష్యం చేయటం ద్వారా కలిగే ఆత్మీయమైన సోమరితనంలో మనం పడిపోతున్నాం. రక్షణ యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి, రక్షణ యొక్క గొప్పతనాన్ని గుర్తించండి. అప్పుడు మీరు మందిరానికి టయానికి వస్తారు. అప్పుడు మీరు మందిరంలో చక్కగా ఆరాధన చేస్తారు. అప్పుడు మందిరంలో బలలో చక్కగా నమ్మకంగా యోగ్యముగా పాలు పొందేవాళ్ళు ఉంటారు. అయోగ్యముగా పాలు పొందరు. ఎక్కడా కూడా దేవునికి విరోధంగా జీవించరు. దేవుని భయంతో జీవిస్తారు. రక్షణ గొప్పతనాన్ని గుర్తించండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామని హెచ్చరికగా, ఎలా తప్పించుకుంటామని అడుగుతున్నాడు అక్కడ. ఎలా తప్పించుకుంటాం? ఏం తప్పించుకోవాలా? రాబోయే ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే ఈ రక్షణలో మనం ఏం చేయాలా? దాగి ఉండాలి, రక్షణలో నిలిచి ఉండాలి, రక్షణలో కొనసాగాలి. కనుక రక్షణ నిర్లక్ష్యం చేయటం వల్లనే మనం ఆత్మీయమైన సోమరులుగా మారిపోతాం. మొదటిది. రెండవది చూడండి, నెహెమ్యా 13వ అధ్యాయం. నెహెమ్యా 13వ అధ్యాయము 17-18 వచనాలు. నెహెమ్యా 13, 17, 18 వచనాలు. నెహెమ్యా 13, 17, 18 వచనాలు. పేజీ నెంబర్ 413. నెహెమ్యా 13, 17, 18 వచనాలు. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీరు మీ పితరులను ఇట్లు చేసి
దేవుని యొద్ద నుండి మన మీదికిని మన పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీల మీదకి కోపము మరి అధికముగా రప్పించుతున్నారని చెప్పి తిని. ఇక్కడ మనం చూస్తున్న రెండవ సందర్భం, విశ్రాంతి దినము నిర్లక్ష్య పెడుతున్నారు. విశ్రాంతి దినము విశ్రాంతి దినం అంటే ఏంటి చెప్పండి? విశ్రాంతి దినం అంటే ఏంటి? ఆదివారమేనా? విశ్రాంతి దినం అంటే ఆదివారమేనా? విశ్రాంతి దినము అంటే 6 దినములు కష్టపడి పని చేయవలెను, 7వ దినము నీకు విశ్రాంతి దినము. 6 దినములు నువ్వు కష్టపడితే 7వ దినాన్ని నీకు ఏమిచ్చాడు దేవుడు? విశ్రాంతినిచ్చాడు. ఎక్కడ విశ్రాంతి? ఆయన మందిరంలో విశ్రాంతి. నీ ఇంట్లో విశ్రాంతి కాదు, ఆయన మందిరంలో విశ్రాంతి. అందుకే ఈ విశ్రాంతి దినము నిర్లక్ష్యం చేస్తున్నారంట కొందరు. అంటే ఆదివారం ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆదివారం ఆరాధనకు వెళ్ళాలనే సంగతి నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని యొక్క మందిరమును నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని మందిరంలో జరిగే ఆరాధనను నిర్లక్ష్యము చేస్తున్నారు. కనుక అక్కడ ఏమంటున్నాడు నెహెమ్యా? ఏమంటున్నాడు? అక్కడున్న పెద్దలను ఎదురాడాడంట ఆయన. పెద్దలను ఎదురాడి, ప్రధానులను ఎదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి మన పట్టణస్థుల మీదకి కీడు రప్పింపలేదా? చూసారా ఏముంది అక్కడ? ఒక్క ఆదివారం మన మందిరంలో వెళ్ళడం నిర్లక్ష్యం చేస్తే, ఆదివారం ఆ మందిరంలో ఆరాధన చేసేదాన్ని పోగొడితే ఎవరికి వస్తుంది కీడు చెప్పండి? ఎవరికి వస్తుంది? మన మీదికిని మన పట్టణస్థుల మీదికిని కీడు రప్పించిన వారైనారన్న. అంటే మన మీదకి వస్తుందంట కీడు. ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే ఎవరికి వస్తుంది కీడు? మనకు వస్తుంది. అంటే మన పట్టణం వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు? మన పట్టణం వాళ్ళు అంటే ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరి మీద కీడు వస్తుంది. మనం మందిరానికి వెళ్ళకపోవడం ద్వారా మన మీదకి వచ్చే కీడే కాక మన ద్వారా ఇతరులు కూడా. ఇప్పుడు చూడండి, యోనా అనే భక్తుడు మనం చూస్తాం, ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్న ఏమంది, తుఫాన్ వచ్చింది, చాలా ఆటుపోట్లకు గురైంది. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది ఆపద? యోనా మీదకి వచ్చిందా? వాడలో ఉన్న వాళ్ళందరి మీదకి వచ్చింది. వాడలో ఉన్న వాళ్ళు కొంతమంది విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ దానికి గురైపోయారు, అందరూ దానికి ఎఫెక్ట్ అయిపోయారు, అందరికి ఎఫెక్ట్ అయింది. ఇక్కడ ఎవరికి సమస్య? ఎవరిని గురించి వచ్చిన సమస్య? ఇది యోనాని గురించి వచ్చిన సమస్య. యోనా ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన మాట వినకుండా ఇంకో మార్గంలో వెళుతుంటే యోనా గురించి రప్పించిన ఆ తుఫాను అలజడి ఇప్పుడు వాడలో ఉన్న వాళ్ళందరి మీద పడింది. ఇప్పుడు నీవు మందిరం మానుకుంటే వచ్చే ఈ శ్రమ, ఈ సమస్య నీతో పాటు ఈ పట్టణస్థులందరి మీదకి నువ్వు రప్పించే వ్యక్తిగా ఉంటున్నావు. నువ్వు నష్టపోవడమే కాదు, నీ కుటుంబం నష్టపోతుంది. నీ కుటుంబమే కాదు, నీ తోటి వారు, ఇరుగు పొరుగు వారు నష్టపోతున్నారు. నీ ఇరుగు పొరుగు వారు, ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ లాస్ అది. దేవుని మందిరంలో జరిగే ఆరాధన, దేవుని మందిరంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈ పట్టణమే దీవించబడే ఆ సందర్భాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? ఆ సందర్భాన్ని నిర్లక్ష్యము చేస్తున్నావు. సరే, ఈ వీళ్ళందరూ అన్యజనులు మందిరానికి రాకపోయినా మనం చేసే ఈ ఆరాధన వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప ఆశీర్వాదం. బాగా గుర్తుపెట్టుకోండి, మనలను బట్టి మన పక్క వాళ్ళని ఆశీర్వదిస్తాడు దేవుడు. మనలను బట్టి మన పొరుగిళ్ళ వాళ్ళని ఆశీర్వదిస్తాడు. మనలను బట్టి రాబోతున్న కీడును, మనల్ని బట్టి మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కాపాడబడతారు. సంగతి తెలుసా మీకు? ఒకవేళ మనకి ఏదైనా కీడు రాబోతుంటే దాన్ని దేవుడు అడ్డుకున్నాడు అనుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా అది సంభవించదు. ఒకవేళ మన మీద కీడు వస్తే మనతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? మన మీద కీడు రాకుండా ఆపాడంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కాపాడబడుతున్నారు. ఒకవేళ మన మీదకి కీడు వచ్చిందంటే మనతో పాటు వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. కనుక నీవు ఆరాధనకు రాకపోతే నీవు కీడులో పడతామే కాదు, నీ ఇంటి వారు కీడులో పడతారు, తర్వాత నీ ఇరుగు పొరుగు వాళ్ళు కీడులో పడతారు. పట్టణమేకే ఆ కీడు రాకేదిగా ఉంది. అక్కడ అదే అన్నాడు, నేను యూదుల పెద్దలను ఎదురాడి ఏమన్నాడు? విశ్రాంతి దినం నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి ఈ పట్టణస్థుల మీదికి కీడు రప్పింపలేదా? అయితే మీరు
విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదకి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పాను. విశ్రాంతి దినము నిర్లక్ష్య పెడితే ఏమొస్తుందంట? కోపం వస్తుంది. ఆదివారం మందిరానికి రాకపోతే దేవుని కోపం వస్తుంది. అర్థమైందా మీకు? అర్థమైందా? మేము రండి, ఎందుకు పోగొట్టుకుంటారు? పోగొట్టుకోబాకండి, నష్టపోబాకండి. మందిరానికి వెళితే దేవుడు దీవిస్తాడని మిమ్మల్ని దండాలు దాఖాలు పెట్టి చెప్పే కారణం అదే. మీకు పదే పదే మొత్తుకునేది అదే. పోగొట్టుకోబాకండి, ఆదివారం పోగొట్టుకుంటే నష్టపోతారు, మీరు దేవుని కోపానికి పాత్రలు అవుతారు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, అలా జరగకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పే కారణం అదే. మీరు మందిరానికి వస్తే ఎవరికి లాభం చెప్పండి? మీరు మందిరానికి వస్తే ఎవరికి లాభం? ఎవరు వస్తారో వాళ్ళకే కదా. మీరు మందిరానికి వస్తే లాభం ఎవరికంటే మీకే. ఒకడు రాకపోతే నష్టం ఎవరికి? మీకే. అబ్బా ఏం చెప్పారండి, తప్పట్లు. బాగా తెలుసు, అన్నీ బాగా తెలుసు, కానీ ఒక్కడు కూడా ఆచరణలో ఆచరించలేకపోతున్నాం. మందిరానికి రాకపోతే నీ మీద దేవుని కోపం వస్తుందనేది పక్కాగా చాలా క్లియర్గా అక్కడ రాశారు. ఏం నిర్లక్ష్య పెడుతున్నాం? మందిరమును, ఆదివారము ఆరాధన నిర్లక్ష్య పెడుతున్నాం, అంటే విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం. ఇది మనము ఆత్మీయంగా సోమరులం అవడానికి ఇదొక కారణం. రెండవ కారణం. మూడో కారణం చూడండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మలాకి 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానుని గణపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. చాలండి, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. ఎవరిని నిర్లక్ష్య పెడుతున్నా? దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నా. చెప్పడానికి చాలా పెద్ద విషయం ఇది. దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నా. ఎవరిని నిర్లక్ష్య పెడుతున్నా చెప్పండి? మనం ఆత్మీయంగా సోమర్థనం పడిపోవడానికి కారణం ఏంటి? మొదటిదిగా రక్షణ నిర్లక్ష్య పెట్టాం, రెండవదిగా మందిరాన్ని విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టాం, మూడవదిగా దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నాం. మన దేవుడు ఎవరంటే ఆయన పేరు యెహోవా, యుద్ధశూరుడు, బలశాలి, శక్తి సంపన్నుడు, సర్వశక్తిమంతుడు, నీకు అన్ని విధాలుగా తోడై నడిపించేవాడు, నేను కాపాడేవాడు, కొనుకడు, నిద్రపోనివాడు, నీ పైన తన కనుదృష్టి ఎల్లప్పుడూ నిలిపేవాడు, నీ బలహీనతల్లో నీకు బలం ఇచ్చేవాడు, సొమ్మశీలిన నీకు అధికమైన బలమును శక్తిని అనుగ్రహించే దేవుడు, నీ యొక్క కుటుంబాన్ని దీవించే దేవుడు, నీ పిల్లలను దీవించే దేవుడు, నీ కుటుంబంలో సమాధానం కలుగజేసే దేవుడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేసే దేవుడు, నీకు మంచి గోధుమలనిచ్చి తృప్తిపరిచి పోషించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, సకలమైన సౌకర్యాలు, ఐశ్వర్యవంతమైనటువంటి విలాసమైనటువంటి జీవితం ఇచ్చే దేవుడు. ఆయన్ని మర్చిపోతే ఇంకంతకంటే దారుణం ఏమైనా ఉందా? ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను, అన్ని విషయాల గురించి మీకు వివరించాలి. నేను టైం చాలదు మనకు. కనుక ఇన్ని రకాల ప్రయోజనాలు దేవుడి గురించి పొందుతూ దేవుడిని మర్చిపోతామా? అంటే నువ్వు ఆరాధనకు రాలేదు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుడిని మర్చిపోయినట్టే కదా. నువ్వు దేవునికి కృతజ్ఞతగా ఉండలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? దేవుడిని మర్చిపోయినట్టే కదా. ఈరోజు నువ్వు బ్రతికున్నావు, నీ గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుందంటే కారణం దేవుడు అయ్యిండు కూడా ఆయన మర్చిపోతే నిర్లక్ష్యంగా ఉన్నట్టే కదా. నువ్వు బ్రతుకు అంటే నీ గుండె కొట్టుకుంటుందంట, నీ గుండె ఒక క్షణం ఆయన అలా ఆపేశాడు అనుకోండి, ఏమైంది? గుండె ఆగినంత పని అయింది, అమ్మో. ఒక్కోసారి మనకు జరుగుతుంది కదా, గుండె ఆగినంత పని అయిందిరా అంటాం. ఏంటి సంగతి? ఏదో భయంకరమైన సంఘటన. ఒక్క క్షణం గుండె ఆగిపోతేనే అదిరి అల్లాడిపోతున్నావే, ఆకులు మేస్తున్నావుగా. క్షణం గుండె ఆగిపోతేనే నీకు అసలు లేనిపోని బీపీ వచ్చేస్తుంది కదా. అట్లాంటి నిన్ను 24 గంటల పాటు నిమిషానికి 72 సార్లు నీ గుండె లబ్ డబ్ అని కొట్టుకోకుండా ఆపేస్తే నీ సంగతి ఏంటి? అవి కొట్టుకో అంటే కొట్టుకుంటున్నా ఆ దేవుడిని నువ్వు మర్చిపోతావా? నిర్లక్ష్యం చేస్తావా? అందుకే యెహోవా నామము నిర్లక్ష్యపెట్టు వారులారా అన్నాడు. యెహోవా నామము నిర్లక్ష్యపెట్టు వారులా, యెహోవాను మర్చిపోవు వారులారా. యెహోవా నామాన్ని మర్చిపోతే ఇంకా ఆయన ఏం గుర్తుంటాడు? ఆయన ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడనైనాను చలివించిన దేవుడు. ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడని అవగాహన నీకు ఎప్పుడైనా ఉందా? దేవుడు నాలో ఉన్నాడని చెప్పగలవా? గుండె మీద చేయకొని చెప్పు ఎప్పుడన్నా. దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పగలవా? చెప్పలేము. ఎందుకంటే మనలో ఉండే దేవుడు కాదు, ఎవరుంటారు? దెయ్యం ఉంటుంది.
అందుకే అట్లా అపవిత్రంగా ఆలోచిస్తాం. అందుకే ఆత్మీయంగా ఆలోచించలేము. నాలో దేవుడున్నాడు అని ఆలోచించగలిగితే ఆయనను నిర్లక్ష్యం చేయవు, ఆయన నామాన్ని కూడా నిర్లక్ష్యం. ఒక మాట అన్నాడు దేవుడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపవారిని ఆయన క్షమించుడని వ్రాయబడింది వాక్యంలో. వ్యర్థముగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదంట. వ్యర్థముగా ఆయన నామాన్ని మనము పలకకూడదు. అట్లాంటి దేవుణ్ణి ఆయన సంగతులు మర్చిపోతున్నాం, ఆయన మర్చిపోతున్నాం, అసలు ఆయన దూరం అయిపోతున్నాం. దీనికి కారణం మన నిర్లక్ష్యం. ఇవన్నీ కూడా మనకంత మంచిది కాదు. అందుకే ఏముంది అక్కడ, నా నామమును నిర్లక్ష్యపెట్టు వారులారా, నేను యజమానుడనైతే నాకు రావలసిన ఘనత ఏది, నాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఎక్కడ? ఏ విషయాల్లో ప్రయారిటీ ఇస్తున్నాం చెప్పండి. మనం దేవునికి ప్రయారిటీ ఇస్తామా? ప్రయారిటీ ఏంటంటే ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుణ్ణి అన్నిటికంటే ముందు పెట్టుకుంటున్నామా? నీ చిరస్సుగా దేవుడు ఉంటున్నాడా? ఏదైనా చేయబోయినప్పుడు దేవుడిని సంప్రదిస్తున్నావా? కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం టైల్స్ గురించి మందిరంలో. ఇంతవరకు ఆ పని అనుమతించట్లా, దేవుడు ఎందుకు అనుమతించట్లా. చేస్తున్నాం ప్రార్థన, ప్రభువా టైల్స్ అన్నీ ఉన్నాయని చెప్పాను. మళ్ళీ అన్నీ ఉన్నాయి, అన్నీ రెడీయే. కానీ కొంతమంది ముందుకు వచ్చారు, అన్న ఇచ్చేద్దామని. మంచిదే అవట్లా. దీనికి కారణం ఏంటంటే దేవుని సమయం ఇంకా రాలేదు కనుక దేవుడిని అడుగుతున్నాం. లేకపోతే ఎప్పుడూ వేసి పడేద్దు. టైల్స్ చేయడం పెద్ద విషయం ఏం కాదు, ఎప్పుడు వేసేయచ్చు. దేవుడు ఎందుకు అనుమతించట్లా? దేవుడిని అడగాలి ప్రతి విషయం. ప్రభువా నీ పని చేయబోతున్నాను, నీకు ఇష్టమా కాదా? నేను వెళ్ళాలనుకున్న చోటికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? నేను చేయాలనుకున్న పని నీ ఏర్పాటులోదా కాదా? నాకు తెలియజేయి. నీ ఏర్పాటు కాదా? నేను చేయను. నీ ఏర్పాటు అయితే అది ఎలాంటిదైనా, ఎంత అడ్డం వచ్చినా వెళ్తాను. ఇట్లాంటి వాళ్ళు ఆయనను నిర్లక్ష్యం చేయరండి. ఇలాంటి టచ్ ఉండాలి, ఇలాంటి కనెక్షన్ ఉండాలి దేవునితో మనకు. ఎలాంటి కనెక్షను? ఆయన సంప్రదించాలి. ఒక తండ్రి వలె ఆయన సంప్రదించి ఆయన సలహా తీసుకొని మనం ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళం అయితే ఆత్మీయంగా పడిపోము, ఆత్మీయంగా సోమరులము కాము. అందువల్ల మనకేంటి ఇప్పుడు మూడోది, దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నాం, దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం. మొదటిది ఏంటి? రక్షణ నిర్లక్ష్య పెడుతున్నాం. రెండవది ఏంటి? దేవుని మందిరాన్ని, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం. మూడోది దేవుని నామాన్ని కూడా నిర్లక్ష్య పెడుతున్నాం. చివరిగా ఒక విషయం చదువుకొని మనం ముగించుకుంటాం. చూడండి, ఫిలిప్పీ 2వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఫిలిప్పీ 2:11 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఏం చేయాలా? నేనున్నా లేకపోయినా మీరెల్లప్పుడూ భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. అప్పుడే మీరు ఆత్మీయంగా సోమరితనంలో పడిపోకుండా ఉంటారు. అప్పుడే మీరు దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యము చేయరు. అప్పుడే మీరు దేవుని యొక్క మందిరమును, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యము చేయరు. అప్పుడే మీరు దేవుని యొక్క నామమును, దేవుని నిర్లక్ష్యము చేయరు. ఎప్పుడు మీ స్వంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి. రక్షణను కాపాడుకున్న అనుభవంలోనే మనం ఆత్మీయంగా బలపడతాం. కానీ రక్షణను కాపాడుకోకపోతే సోమరులు అయిపోతాం, ఆత్మీయంగా పడిపోతాం, నష్టపోతామండి. మీకు కష్టాలు కోరి తెచ్చుకునే వద్దు. మీకు వచ్చే కష్టాలు తొలగించబడాలంటే ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా ఆలోచించండి. ఆత్మీయంగా ఆలోచించే వాళ్ళు అన్నీ బాగానే చేస్తారు. మందిరం చక్కగా వస్తారు, టైంకి వస్తారు, అన్ని ప్రార్థనలకు వస్తారు, అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు. ఆత్మీయమైనటువంటి బలవంతులుగా వాళ్ళు పళ్ళల్లో పాలు పొందుతూ వచ్చే ఆత్మీయమైన ఈ బలాన్ని నువ్వు పొంది అలాంటి ఆత్మీయమైన బలపరచబడిన వ్యక్తిగా జీవించాలంటే బల్లను తృణీకరించే వ్యక్తిగా నీవు ఉండకూడదు. బల్ల నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉండకూడదు. బల్ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. ఆ బల్లను ఎదురించబడిన బల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని చూపిస్తూ ఉంది. దాన్ని నువ్వు మర్చిపోతే పడిపోతావు, పతనం అయిపోతావు. పతనం అయిపోతే ఎలా బల్లలో పాలు పొందలేవు కదా. అందుకే ఏం చేయాలా? ఇలాంటి నిర్లక్ష్యాలన్నీ విడిచిపెట్టి ప్రభువుకు అప్పగించుకొని మనం ఆత్మీయంగా బలపడాలి. అప్పుడే బలలో పాలు పొందగలుగుతామని
ప్రభు చెప్తున్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేస్తాము. ప్రభువా, ఆత్మీయమైన పతనం పొందిన నన్ను దయతో జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి, నన్ను నడిపించు, నన్ను క్షమించు, నాకు తోడుగా ఉండు, బలలో పాలు పొందే ధన్యతను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తాం. మోకరించండి, ఈ మాట పట్టుకొని ప్రార్థన చేయండి 1 నిమిషం పాటు.